నా కడుపులో బిడ్డ కోసమే కావచ్చు, కానీ నన్నెంతగానో ఆదరిస్తున్నారు మీరు. అలాంటిది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అత్తయ్య. నువ్వెందుకు బాధపడాలి? మీ ఇంట్లో వాళ్ళు సిగ్గుపడాలి గాని. నా కూతురు నీ పుట్టింటి కోడలే కదా, మరి దాన్ని అన్ని మాటలు ఎలా అన్నాడు మీ అన్నయ్య? ఏం జరిగిందో, నేనెందుకు అలా బిహేవ్ చేశాను ఇప్పుడేం చెప్పలేను. నన్నేం అడగద్దు. అక్కడ కీర్తికి అత్త, మామ, బావ, తోటి కోడలు ఎలా ఉన్నారో ఈ ఇంట్లో నీకు ఉన్నారుగా. భార్యను అన్ని మాటలనే ముందు ఒకసారి నీ గురించి ఆలోచించాలి కదా అతను. కీర్తిని ఇలా అవమానించి గెంటేస్తే అక్కడ నా చెల్లెలి పరిస్థితి ఏంటని ఒక్కసారైనా గుర్తుకు రాలేదా అతనికి? ఇంత జరిగినా ఇప్పటికి ఆ విషయంలో నిన్నొక్క మాట కూడా అనలేదు మేము. మీరు అన్నది నిజమే అత్తయ్య, కానీ మా అన్నయ్యకి వదినంటే ప్రాణం. ఇందులో ఏదో కీర్తి వాడికి ప్రాణమే అయితే అది దాని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మా నాన్నల్ని అందరినీ వదిలేసి వాడి కోసం వెళ్ళింది. మీ అన్నయ్య దాన్ని అనరాని మాటలని అవమానిస్తాడా? అసలు వాడు మనిషేనా? అన్నయ్య అమాయకుడని మీరు నమ్మాలి అంటే అసలు జరిగిందేంటో నిరూపించాలి. ఆడది ఎన్ని కష్టాలైనా పడుతుంది, ఎంతటి బాధనైనా భరిస్తుంది, కానీ కన్నబిడ్డ కన్నీళ్లను చూసి మాత్రం తట్టుకోలేదు. నా కూతుర్ని అంతలా ఏడిపించిన మీ అన్నయ్య ఏమైనా బాగుపడతాడా? నాశనమైపోతాడు. ఆ ఇల్లు సర్వనాశనమైపోతుంది. అత్తయ్య అలా మాట్లాడకండి అత్తయ్య. వాడు చేసిన దానికి ఎన్ని మాటలన్నా తక్కువే. నా ఉసురు తగిలిపోతాడు వాడు. అమ్మా, అమ్మా తులసి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య అన్నయ్యని శాపాలు పెడుతుందమ్మా. మరి వాడు చేసింది తప్పే కదమ్మా. బిడ్డనలా అవమానించి పంపిస్తే ఏ తల్లైనా ఎలా భరిస్తుంది తులసి? అమ్మా, జరిగిందేంటో తెలియకుండా నువ్వు కూడా అన్నయ్యని అనొద్దు. జరిగింది నా కళ్ళతో నేనే చూశాను కదమ్మా. మేమెంత చెప్పినా కూడా వాడు నా మాట వినిపించుకుంటేగా. అమ్మా, నేను చెప్పేది విను. మీరు చూసిందంతా వేరు. మనకి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ నిజం ఏంటన్నది నేను రాబడతానమ్మా. అన్నయ్య అమాయకుడని నేను నిరూపిస్తాను.